UFJ యాప్ SSCGD, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, NDA వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ABC can do a piece of work in 10, 20, 30 days respectively. In how many days they together can complete the whole work? ఏమంటుండు? ABC అని ముగ్గురు వ్యక్తులు 10, 20 and 30 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అంటే ఏ ఏమో 10 డేస్, B ఏమో 20 డేస్, C ఏమో 30 డేస్కి కంప్లీట్ చేస్తారు అని చెప్తుండు. అయితే దే టుగెదర్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్, అంటే హోల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు. అంతేనా? మనకి ఏమేమి ఇచ్చారు? డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చారు. ABC ముగ్గురు డిఫరెంట్ పర్సన్స్ యొక్క ఇండివిజువల్ డేస్లో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని ఇచ్చి టుగెదర్గా A+B+C టుగెదర్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఏమేమి ఇచ్చారు? డేస్ ఏమి ఇచ్చారు? A కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, B ఏమో 20 days, C ఏమో 30 daysలో కంప్లీట్ చేస్తారు అని అంట. A ఏమో 10 days, B ఏమో 20 days, C ఏమో 30 daysలో కంప్లీట్ చేస్తారు. అయితే A+B+C టుగెదర్గా ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. చెప్పండి. ఇక్కడ 2 or more ఇండివిజువల్ డేస్ గురించి మాట్లాడాడు అంటే 2 or more ఇండివిజువల్ డేస్ గురించి మాట్లాడాడు అంటే మనము ఏం అజ్యూమ్ చేసుకోవాలి అని చెప్పాము? మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలి? టోటల్ వర్క్ని అజ్యూమ్ చేసుకోవాలి. టోటల్ వర్క్ను అజ్యూమ్ చేసుకుంటే మనకు టోటల్ వర్క్ ఉన్నట్లు అండ్ డేస్ ఉన్నట్టు, అందులో నుంచి ఈచ్ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు అని చెప్పాము ఇంతకుముందు, గుర్తుందా? కనుక టోటల్ వర్క్ అంటే ఏంది? టోటల్ వర్క్ని ఏదైనా అనుకోవచ్చు అన్నాం. కానీ LCM అనుకుంటే ఈజీ అవుతుంది. LCM ఎంత? 10, 20, 30కి LCM ఎంత? 60 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత అజ్యూమ్ చేసుకున్నాం అండి? LCM ఆఫ్ 10, 20, 30. LCM ఆఫ్ 10, 20, 30 ఎంత అయింది? 60 యూనిట్స్ అయింది. టోటల్ వర్క్ 60 యూనిట్స్ అయితే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత? ఏ ఎఫిషియన్సీ అంటే ఏంది? పర్ డే వర్క్. పర్ డే ఏ ఎన్ని యూనిట్స్ చేస్తాడు అని. 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తుండు అంటే 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నట్టే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు? 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నట్టు. పర్ డే 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నట్టు. బి అనేవాడు 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తుండు. 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తుండు. అంటే పర్ డే ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు? 60/20 అంటే 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. సేమ్ యాజ్ యూజువల్గా సి అనేవాడు ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తాడండి? 60/30 = 2 యూనిట్స్ చేస్తారు. ఏ ఏమో ఇండివిజువల్గా 6 యూనిట్స్ చేస్తుండు, బి ఏమో 3 యూనిట్స్ చేస్తుండు, సి ఏమో 2 యూనిట్స్ చేస్తున్నాడు. టుగెదర్గా ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని యూనిట్ల వరకు చేస్తారు? ముగ్గురు కలిసి చేస్తే A+B+C ముగ్గురు కలిసి చేస్తే టోటల్గా ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తారండి? 6 + 3 9, 9 + 2 11 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తారు. ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తారు? 11 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తారు. అయితే A+B+C టుగెదర్గా పర్ డే 11 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తే 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? పర్ డే 11 యూనిట్స్ చేస్తున్నారు, టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్. దేర్ఫోర్ A+B+C టుగెదర్గా ఎన్ని డేస్లో చేస్తారు అని అంటే టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్ బై పర్ డే 11 యూనిట్స్ చేస్తున్నారు. పర్ డే 11 యూనిట్స్ చేస్తున్నారు. అలా 11 5 55 యూనిట్స్ అయిపోతాయి. 5 డేస్కి 55 యూనిట్స్ అయిపోతే ఇంకా 5 యూనిట్స్ మిగులుతాయి. అది 5/11th డేలో కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఎన్ని డేస్ పడుతుందండి? 5
5/11 డేస్లో ఎంటైర్ వర్క్ని ఏబిసి టుగెదర్గా కంప్లీట్ చేస్తారు. ఏబిసి టుగెదర్గా 5/11 డేస్ తీసుకుంటారు. ఎన్ని యూనిట్స్ వర్క్ చేయడానికి? 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్. ఓకేనా? నెక్స్ట్, ABC can do a piece of work in 12, 18, 30 days respectively. In how many days together can complete the whole work? Together can complete the work. Same as it is. A, B, C ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇండివిజువల్గా ఏ అనేవాడు 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అండ్ బి అనేవాడు 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సి అనేవాడు 30 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే టుగెదర్గా వర్క్ చేశారనుకోండి, ఇండివిజువల్గా కాకుండా టుగెదర్గా వర్క్ చేశారనుకోండి, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. చెప్పండి, ఏమేమి ఇచ్చారు? ఏ గురించి ఇచ్చాడు, బి గురించి ఇచ్చాడు, సి గురించి ఇచ్చాడు. నెక్స్ట్ A+B+C గురించి అడిగాడు. A+B+C గురించి అడిగాడు. ఏమిచ్చాడు? ఏ గురించి, బి గురించి, సి గురించి అని అంటే డేస్ ఇచ్చాడు. ఏకేమో 12 డేస్ పడుతుందంట, బికేమో 18 డేస్ పడుతుందంట, సికేమో 30 డేస్ పడుతుందంట. ఏకేమో 12 డేస్, బికేమో 18 డేస్, సికేమో 30 డేస్ పడితే A+B+C టుగెదర్గా చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఏబిసి టుగెదర్గా వర్క్ కంప్లీట్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడిగాడు. చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు? 2 or more ఇండివిజువల్ డేస్ గురించి మాట్లాడాడు అంటే 2 or more డేస్ గురించి మాట్లాడాడు అంటే మనం ఏం చేయాలి? టోటల్ వర్క్ అనేదాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. టోటల్ వర్క్ ఏందండి? ఎల్సిఎం ఆఫ్ టోటల్ వర్క్ ఏంది? టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం దేనికి ఎల్సిఎం? 12, 18 and 30కి. 12, 18 and 30కి ఎల్సిఎం ఎంత అంటే 180 యూనిట్స్. ఎంత అండి? 180 యూనిట్స్. ఓకేనా? 180 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ టోటల్ వర్క్ ఉంది అనుకుందాం. 180 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ టోటల్ వర్క్ ఉంది అజ్యూమ్ చేసుకుంటున్నాం. మనం ఎంత అజ్యూమ్ చేసుకుంటున్నాం? టోటల్ వర్క్ని 180 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని అజ్యూమ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఎఫిషియన్సీ కనుక్కోవచ్చా లేదా? ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు. పర్ డే వర్క్ ఎంత? ఏది? టోటల్ 180 యూనిట్స్ ఉంటే 12 డేస్ తీసుకుంటున్నాడు. 12 డేస్ తీసుకుంటున్నాడు కంప్లీట్ చేయడానికి. కాబట్టి పర్ డే ఏ ఒక్క పర్ డే వర్క్ ఎంత అంటే 180/12. 180/12 అంటే 15 యూనిట్స్. 180/12 అంటే 15 యూనిట్స్. ఏ అనేవాడు పర్ డే 15 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయగలడు. సేమ్ బి అనేవాడు 180 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 18 డేస్ తీసుకుంటుండు. 180 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి 18 డేస్ తీసుకుంటుండు. పర్ డే ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నట్టు? 10 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తున్నట్టు. పర్ డే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే పర్ డే వర్క్ అని చెప్పాక పర్ డే 10 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తుండు. సేమ్ సి ఎన్ని యూనిట్స్ చేస్తాడండి? 180/30 అంటే 6 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తాడు. ఏ ఏమో 15 యూనిట్స్, బి ఏమో 10 యూనిట్స్, సి ఏమో 6 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తే టుగెదర్గా A+B+C టుగెదర్గా వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తారు? టుగెదర్గా 15 + 10 25 + 1 31 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అవుతుంది. ఎన్ని యూనిట్స్ అవుతాయండి? 31 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తారు. పర్ డే వాళ్ళు 31 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని టుగెదర్గా కంప్లీట్ చేస్తారు. అయితే ఎన్ని డేస్ పడుతుంది A+B+C టుగెదర్గా వర్క్ కంప్లీట్ చేయడానికి? A+B+C టుగెదర్గా వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ A+B+C. టోటల్ వర్క్ ఎంత మనకు? 180 యూనిట్స్ బై ఎఫిషియన్సీ ఆఫ్ A+B+C. A+B+C ఎఫిషియన్సీ ఎంత అంటే 31 యూనిట్స్. టోటల్ వర్క్ బై పర్ డే కెపాసిటీ, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి.
నెంబర్ ఆఫ్ డేస్ 31 ఇంటూ 6 అయితే 186 అవుతుంది. కాబట్టి 31 ఇంటూ 5 ఎంత అండి 155. 31 ఇంటూ 5 155. ఇంకెంత మిగిలింది 25/31 డేస్ పడుతుంది. వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 525/31 డేస్ పడుతుంది. 525/31 డేస్ పడుతుంది ఎంటైర్ వర్క్ని కంప్లీట్ చేయడానికి. టుగెదర్గా ఎన్ని 525/31 డేస్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ A and B together can do a piece of work in 12 days. A alone can do it in 30 days. In how many days B alone can do it? ఇప్పుడు క్వశ్చన్ ని మీరు అర్థం చేసుకుంటే ఇంతకుముందు ఏ ఇండివిజువల్లీ ఎన్ని డేస్ చేశాడు, బి ఇండివిజువల్లీ ఎన్ని డేస్ చేశాడు, సి ఇండివిజువల్లీ ఎన్ని డేస్ చేశారు అని మాట్లాడాడు. ఇక్కడ ఏమన్నాడు, ఏ అండ్ బి టుగెదర్గా చేసే వర్క్ ఇచ్చి అందులో ఒకని వరకు ఏ అలోన్ వర్క్ ఇచ్చి బి అలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడిగాడు. అంతేనా. ఏమేమి ఇచ్చాడు, ఏ గురించి మాట్లాడాడు, బి గురించి మాట్లాడాడు, ఏ ప్లస్ బిల గురించి మాట్లాడాడు. ఏ గురించి మాట్లాడాడు, బి గురించి, ఏ ప్లస్ బి ప్లస్ సి. డేస్ ఎవరెవరి డేస్ ఇచ్చారు అని అంటే ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days and A alone can complete a piece of work in 30 days. 12 days 30 days అని అన్నాడు. ఎన్ని డేస్, A alone can complete a piece of work in 30 days. A and B together can do the work in 12 days. అయితే B alone ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు, ఆ టోటల్ వర్క్ ని B alone అనే వ్యక్తి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు అని అడిగాడు. ఏం చేయాలి, ఇక్కడ మనం అనుకోవచ్చు 2 or more ఇండివిజువల్ డేస్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఈ కేసులో కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక ఎంటిటీ అనుకోవాలా, వాళ్ళు టుగెదర్ గా చేసిన దాన్ని కూడా ఒక టీం చేసింది అని అనుకోవచ్చు. కాబట్టి 2 or more ఇండివిజువల్ డేస్ గురించి మాట్లాడాలంటే 2 or more డేస్ గురించి మాట్లాడాలంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు, టోటల్ వర్క్ ఏంది, టోటల్ వర్క్ ఈక్వల్ టు LCM ఆఫ్ ఇన్ డేస్ 30 and 12. 30కి 12కి LCM ఎంత అంటే 60 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అండి 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అనేది టోటల్ వర్క్ అనుకున్నాం అనుకోండి. 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అనేది టోటల్ వర్క్ అనుకున్నాం అనుకోండి. అయితే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే టోటల్ 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని 30 డేస్ తీసుకుంటున్నాడు. ఎన్ని డేస్ తీసుకుంటున్నాడు 30 డేస్ తీసుకుంటున్నాడు. అంటే పర్ డే ఎంత చేస్తాడు 60/30 ఈక్వల్ టు ఈచ్ డేకి 2 యూనిట్స్ చేస్తూ వెళ్ళిపోయి అలా 30 డేస్కి వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈచ్ డేకి 2 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేసుకుంటూ వెళ్ళి 30 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏ ప్లస్ బి అనే వాళ్ళకి 12 డేస్ మాత్రమే పడుతుందంట. ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయడానికి 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి. 60 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 డేస్ పడుతుందంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత అంటే 60/12 5 యూనిట్స్. ఏ అనేవాడు యూనిట్స్ 2 అయితే ఏ అనేవాడి యూనిట్స్ 2 యూనిట్స్. బి అనేవాడిది ఎంత అయితే ఏ ప్లస్ బి అనేవాడిది 5 యూనిట్స్. ఏ అనేవాడిది 2 యూనిట్స్ అయితే ఏ ప్లస్ బి ఎంత అయితే 5 యూనిట్స్ అయితే అండి బి ఈక్వల్ టు 3 అంతే కదా. బి ఈక్వల్ టు 3 యూనిట్స్. బి ఈక్వల్ టు 3 యూనిట్స్. ఏ ఈక్వల్ టు 2 యూనిట్స్, బి ఈక్వల్ టు 3 యూనిట్స్. దెన్ ఏ ప్లస్ బి అనేవి 5 యూనిట్స్. అయితే బి అనేవాడు పర్ డే 3 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తే, బి అనేవాడు పర్ డే 3 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ అయిపోగొట్టడానికి బి అలోన్ ఎన్ని డేస్ లో చేస్తాడు, టోటల్ వర్క్ బి అలోన్ ఎన్ని డేస్ లో చేస్తాడు అని అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ బి. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ బి. టోటల్ వర్క్ ఏమో 60 యూనిట్స్, పర్ డే బి అనేవాడు 3 యూనిట్స్ చేస్తాడు. కాబట్టి ఎన్ని డేస్ పడుతుందండి 20 డేస్ పడుతుంది టు కంప్లీట్ ఎంటైర్ వర్క్. బి అలోన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 20 డేస్ తీసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ అండ్ బి
together can do the work in 15 days. A alone can do it in 25 days. In how many days B alone can do it in? ఏమంటుండు సేమ్ ఏ అండ్ బి టుగెదర్ అనే వాళ్ళు 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఏ అలోన్ అనే వ్యక్తి 25 డేస్లో కంప్లీట్ చేస్తే బి అలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతుండు. ఏ అండ్ బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఇప్పుడు బి కనుక్కోమని చెప్తున్నాడు. ఏ ఇచ్చాడు, బి కనుక్కోమన్నాడు, ఏ అండ్ బి కూడా ఇచ్చాడు. డేస్ ఏ రేషియోలో ఉన్నాయి? ఒక్క డేస్ ఏమో 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఏ అనేవాడు అలోన్గా 25 డేస్లో కంప్లీట్ చేస్తారు. అండ్ ఏ ప్లస్ బి అనేవాళ్ళు 15 డేస్ పడుతుంది. ఏ ప్లస్ బి అనే వాళ్ళకి 15 డేస్ పడుతుంది. అయితే బి అలోన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని అడుగుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? టోటల్ వర్క్ని అజ్యూమ్ చేసుకోవాలి. చెప్పండి, ఇన్ని చేస్తే మీకు అలవాటు అవ్వాలి టోటల్ వర్క్ కంప్లీట్ చేయడం అనేది. టోటల్ వర్క్ అంటే ఏంది? ఎల్సిఎం ఆఫ్ 15, 25. ఎల్సిఎం 15కి 25కి ఎల్సిఎం ఎంత? 75 యూనిట్స్. ఎంత అండి? 75 యూనిట్స్. ఓకేనా? టోటల్ వర్క్ వచ్చిన తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. కనుక్కోవాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? టోటల్ 75 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 25 డేస్ తీసుకుంటుందంటే 75 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 25 డేస్ తీసుకుంటుందంటే పర్ డే 3 యూనిట్స్ చేస్తాడు. పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తాడండి? 3 యూనిట్స్. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత? 3 యూనిట్స్. బిది మనకు తెలియదు, బి ఎఫిషియన్సీ మనకు తెలియదు. ఏ ప్లస్ బికి 15 డేస్ పడుతుందంట. టోటల్ 75 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి 15 డేస్ పడితే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు? 5 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తున్నట్టు. 75/15 అంటే ఎంత అండి? 5 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తున్నట్టు. ఏ ఏమో 3 యూనిట్స్ చేస్తున్నాడు, ఏ ప్లస్ బి ఏమో 5 యూనిట్స్ చేస్తున్నాడు. వీడు 3 యూనిట్స్ చేస్తే వీడు ఎంత చేస్తే 5 యూనిట్స్ అవుతాయి అని అంటే బి అనేవాడు 2 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని చేయాలి. బి అనేవాడు పర్ డే 2 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయాలి. అయితే బి 2 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తున్నాడు. టోటల్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉన్నాయి? 75 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఉన్నాయి. 75 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఉంది. అయితే బి అలోన్ ఎంటైర్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 75 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ పర్ డే 2 యూనిట్స్ చేస్తున్నాడు అని అంటే 37.5 డేస్ తీసుకుంటుంది. ఎన్ని డేస్ తీసుకుంటుందండి? 37.5 డేస్ తీసుకుంటుంది. బి అలోన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటుంది అని అంటే 37.5 డేస్ తీసుకుంటుంది అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 3 డేస్. ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 8 డేస్, బి అలోన్ ఇన్ 12 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్? ఏమన్నాడు? ఏబిసి టుగెదర్గా వర్క్ చేస్తే 3 డేస్లో కంప్లీట్ చేస్తారంట. ఎన్ని డేస్లో? 3 డేస్లో కంప్లీట్ చేస్తారు అనంట. ఒకవేళ ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 8 డేస్, అండ్ బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 డేస్. బికి ఎన్ని డేస్ పడుతుందంట? 12 డేస్. అయితే సి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? సి అనే వ్యక్తి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడుగుతున్నాడు. చెప్పండి, ఏం చేయాలి? ఏ బి సి, ఏ ప్లస్ బి ప్లస్ సిల గురించి ఇచ్చాడు. ఏ బి సి, ఏ ప్లస్ బి ప్లస్ సిల గురించి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? డేస్. ఏ ఎన్ని డేస్ తీసుకుంటున్నాడు? 8 డేస్ టు కంప్లీట్ ద వర్క్. ఏ అనేవాడికి 8 డేస్ పడుతుంది. బి అనేవాడికి 12 డేస్ టు కంప్లీట్ ద వర్క్. బికేమో 12 డేస్ తీసుకుంటుండు. సి గురించి మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. సి అనేదే కనుక్కోవాలి. అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి 3 డేస్లోనే కంప్లీట్ చేస్తున్నారు అంట.
ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి 3 డేస్లోనే కంప్లీట్ చేస్తున్నారు అని అంట. అయితే 2 or more డేస్ ఇచ్చాడు అనుకోండి, 2 or more డేస్ ఇస్తే టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 8 12 3 ఎల్సిఎం ఆఫ్ 8 12 3 ఎంత అంటే 24 యూనిట్స్. టోటల్ వర్క్ అనేది 24 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అని అజ్యూమ్ చేసుకుందాము. ఇప్పుడు టోటల్ వర్క్ అనేది 24 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అజ్యూమ్ చేసుకుంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పర్ డే ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు? 24 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని 8 డేస్ లో చేస్తుందంటే పర్ డే 24/8 = 3 యూనిట్స్. నెక్స్ట్ బి 24/12 = 2 యూనిట్స్. నెక్స్ట్ సిది మనకు తెలియదు, కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్ లో చేస్తారు? 24/3 = 8 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని చేస్తాడు. పర్ డే 80 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ని చేస్తాడు. ఏ అనేది 2 యూనిట్స్ అంట, ఏ అనేది 3 యూనిట్స్, బి అనేది 2 యూనిట్స్. దెన్ సి అనేది ఎంత అవుతే 8 యూనిట్స్ అవుతుంది అని అంటే సి = 3 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అండి? సి = 3 యూనిట్స్. దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ ఏమో 24 యూనిట్స్. సి అలోన్ ఎన్ని డేస్ లో చేస్తాడు అని అంటే టోటల్ వర్క్ ఏమో 24 యూనిట్స్ ఆఫ్ ద వర్క్. సి ఏమో పర్ డే 3 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు. టోటల్ సికి ఎన్ని డేస్ పడుతుందంటే సి అలోన్ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 డేస్. సి అలోన్ ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తాడనంటే 8 డేస్ లో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాను? ఏబిసి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 20 డేస్. ఏ అలోన్ ఇన్ 50 డేస్, బి అలోన్ ఇన్ 60 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ డూ ద ఎంటైర్ వర్క్ ఇన్? సి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ ఏమంటుండు? ఏబిసి టుగెదర్ గా వర్క్ చేశారు అని అనుకోండి, 20 డేస్ పడుతుందంట. ఎన్ని డేస్ పడుతుంది? 20 డేస్ పడుతుందంట. ఏబిసి టుగెదర్ గా చేస్తే 20 డేస్ పడుతుందంట. ఒకవేళ ఏ అలోన్ మాత్రం చేశాడు అని అనుకోండి, ఏ అలోన్ చేస్తే 50 డేస్ పడుతుందంట. ఏ అలోన్ చేస్తే 50 డేస్ పడుతుందంట. బి అలోన్ గా చేస్తే 60 డేస్ పడుతుందంట. అయితే సి అలోన్ గా చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా? సి అలోన్ గా చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అనేది క్వశ్చన్. ఎవరెవరి గురించి ఇచ్చాడు? ఏ బి సి, ఏ ప్లస్ బి ప్లస్ సిల గురించి ఇచ్చాడు. ఏమిచ్చాడు? డేస్. ఏ కెన్ డూ, ఏ అలోన్ ఇన్ 50 డేస్, బి అలోన్ ఇన్ 60 డేస్. ఏ ప్లస్ బి ప్లస్ సి అలోన్ ఇన్, ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ ఇన్ 20 డేస్. ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ ఇన్ 20 డేస్. టోటల్ వర్క్ అజ్యూమ్ చేసుకోవాలిగా. 2 or more డేస్ ఇస్తే టోటల్ వర్క్ అనే దాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. టోటల్ వర్క్ ఎంత అంటే ఎల్సిఎం ఆఫ్ 50 60 and 20. ఎల్సిఎం ఆఫ్ 50 60 and 20 = 300 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అండి? 300 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అన్నమాట. మన టోటల్ వర్క్ ఎంత అంటే ఎల్సిఎం ఆఫ్ 50 60 and 20, 300 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అనేది టోటల్ వర్క్ అయితే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత? ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 300/50 = 6 యూనిట్స్. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 300/60 = 5 యూనిట్స్. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ గా చేస్తే ఎఫిషియన్సీ ఎంత అంటే 300/20 = 15 యూనిట్స్. 300/20 = 50 యూనిట్స్. అయితే సి ఎఫిషియన్సీ ఎంత అంటే 6 యూనిట్స్ 5 యూనిట్స్ 11 యూనిట్స్ అయిపోతే 15 కావాలంటే ఇంకెన్ని యూనిట్స్ కావాలి? 15 కావాలంటే 4. ఎన్ని కావాలా? సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 4 యూనిట్స్. పర్ డే సి అనేవాడు 4 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తే, ఎంటైర్ 300 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్
టోటల్ ఏమో 300 యూనిట్స్ ఆఫ్ ద వర్క్. పర్ డే సి అనేవాడు 4 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ చేస్తే 75 డేస్ పడుతుంది. సి అలోన్ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్ ఇన్ 75 డేస్. ఓకేనా? సి అలోన్ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్ ఇన్ 75 డేస్. ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత యుఎఫ్జేకే సొంతం. ఇంకా ఎంతో మందిని ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఏ ఇలా అన్ని డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో యుఎఫ్జే యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా బోధన మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో. మీరు మరే ఇతర అకాడమీలో కోచింగ్ తీసుకున్నా సరే మారుతున్న ఎగ్జామ్స్ కు అనుగుణంగా సరైన కోచింగ్ మాత్రం యుఎఫ్జే యాప్ కు మాత్రమే సొంతం. వెంటనే మీ మొబైల్లో ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416.